Hi everyone, this is your class 10 maths chapter 4 quadratic equations. Okay, first of all, what is a quadratic equation? Okay, the standard form of a quadratic equation is of the form ax square plus bx plus c equal to 0. ఇది స్టాండర్డ్ ఫామ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్ అంటే ax square plus bx plus c where a b c are the constants అంటే some numbers. యాక్చువల్లీ ఈ పార్ట్ని ఏమంటారు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఈ పార్ట్ని మనం ఏమని నేర్చుకున్నాము, క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చదువుకున్నాం కదా మన బిఫోర్ క్లాసెస్లో. అదే క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఈక్వల్ టు 0 రాస్తే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, an equation is of the form ax square plus bx plus c equal to 0 where a b c are the constants and a must not equal to 0. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏనమ్మా ఈ ఏ అనేది జీరోకి ఈక్వల్ కాకూడదు. సపోజ్ ఏ జీరో అయిపోతే ఏమైపోతుంది, ఈ ఎక్స్ స్క్వేర్ టర్మ్ మొత్తం వానిష్ అయిపోతుంది. సో మనకి ఏముంటుంది అప్పుడు బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. సో ఇది లీనియర్ ఈక్వేషన్. మనకి ఇప్పుడు లీనియర్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ 1 కదమ్మా, 1 ఉంటే లీనియర్ పాలినామియల్ అంటాం. ఆ పాలినామియల్కి ఈక్వల్ టు 0 యాడ్ చేస్తే మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం. సో ఇది మనకి ఏమైపోతుంది, లీనియర్ ఈక్వేషన్ అయిపోతుంది. సో అందుకనే మనకి ఏ వాల్యూ అనేది ఖచ్చితంగా 0 కాకూడదు. అండ్ బి సి మే బీ 0 ఆర్ మే నాట్ బి 0. బి వాల్యూ 0 అవ్వచ్చు. బి వాల్యూ 0 అయితే ఏమైపోతుంది, ఎక్స్ టర్మ్ వానిష్ అయిపోతుంది. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఉంటుంది. ఓకే, ఇది కూడా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషనే అవుతుంది. అంటే ఎక్స్ టర్మ్ లేకపోతే అక్కడ 0 ఇంటూ ఎక్స్ ఉన్నట్టు. దిస్ ఈజ్ ఆల్సో ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రా మీన్స్ 2. సో ఆ ఈక్వేషన్లో ఏదైతే ఒక వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 2 ఉండాలి. సో అప్పుడు దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఓకే, అండ్ హైయెస్ట్ పవర్ 3 ఉంటే దట్ విల్ బి క్యూబిక్ ఈక్వేషన్. మనం క్యూబిక్ పాలినామియల్ తెలుసుకున్నాం కదా. క్యూబిక్ పాలినామియల్ అంటే ఏంటి, హైయెస్ట్ పవర్ అంటే డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్. అదే పాలినామియల్కి 0 ఈక్వల్ టు 0 యాడ్ చేస్తే మనం క్యూబిక్ పాలినామియల్ అయిపోతుంది అనమాట, క్యూబిక్ ఈక్వేషన్ అవుతుంది. ఎక్సర్సైజ్ 4.1 యొక్క ఫస్ట్ ప్రాబ్లం చెక్ చేసినట్టయితే చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో ఇక్కడ మనకి 8 సబ్ క్వశ్చన్స్ ఇచ్చారు. 8 సబ్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం సింప్లిఫై చేసి ఒక ఈక్వేషన్ ఫార్మాట్లోకి తీసుకువచ్చి అవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉన్నాయా లేదా, అంటే ఈ విధంగా ఇలా స్టాండర్డ్ ఫామ్లో ఉన్నాయా లేదా అనేది మనం ఐడెంటిఫై చేసి చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి క్వశ్చన్ని కూడా మనం సింప్లిఫై చేసి ఒక ఈక్వేషన్ ఫామ్లో తెచ్చుకొని ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో, స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ బిట్ సింప్లిఫికేషన్ మనందరికీ తెలిసిందే కదమ్మా. సో ఫస్ట్ బిట్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. సో ఇది ఏ విధంగా ఉంది, మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటమ్మా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఇక్కడ ఏ ప్లేస్లో మనకి ఎక్స్ ఉంది అండ్ బి ప్లేస్లో 1. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 ఈక్వల్ టు, అండ్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 అంటే ఈ 2తో మనం ఎక్స్ యాజ్ వెల్ యాజ్ మైనస్ 3ని కూడా మల్టిప్లై చేస్తాం కదా. 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ 3 6. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x అండ్ ఈక్వల్ టుకి రైట్ సైడ్లో మనకి ఎప్పుడు కూడా ఈక్వల్ టు 0 ఉంటుంది కదా. స్టాండర్డ్ ఫామ్ చూడండి, ఈక్వల్ టు 0 ఉంటుంది కదా. సో అందుకని మనము రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఆ 2 టర్మ్స్ని కూడా మనం లెఫ్ట్ హ్యాండ్ వైపుకి తీసుకొచ్చేస్తాం అనమాట. ప్లస్ 2x ఈక్వల్ టుని దాటి ఇటు ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, సైన్ చేంజ్ అవుతుంది కదా, మైనస్ 2x. అండ్ మైనస్ 6ని కూడా మనం ఈక్వల్ టుకి ఇవతల వైపు ట్రాన్స్ఫర్ చేస్తే సైన్ చేంజ్ అవుతుంది, మైనస్ 6 కాస్త ప్లస్ 6 అయిపోతుంది. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి, ఎక్స్ స్క్వేర్ ఓన్లీ 1 టర్మ్ అండ్ ఎక్స్ టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి, ప్లస్ 2x మైనస్ 2x విల్ గెట్ క్యాన్సిల్. అంటే 0 0 ఇంటూ ఎక్స్ అంటే 0 0 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 6 ఈస్ ప్లస్ 7 దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనము స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తున్నట్లయితే ఏ విధంగా ఉంది, మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0లా ఉంది కదా. అండ్ ఏ ప్లేస్లో మనకి ఇక్కడ 1 ఉంది అండ్ బి ప్లేస్లో మైనస్ 0 ఆర్ ప్లస్ 0 వాట్ ఎవర్, అండ్ బి ప్లేస్లో 0 ఉంది అండ్ సి కాన్స్టెంట్ ప్లేస్లో మనకి 7 ఉంది. సో ఏమని కన్క్లూడ్ చేయొచ్చు, ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0.
therefore it is a quadratic equation. క్వాడ్రటిక్ ఈక్వేషన్ క్వాడ్రటిక్ పాలినామియల్కి డిఫరెన్స్ తెలిసింది కదా. క్వాడ్రటిక్ పాలినామియల్కి ఈక్వల్ టు జీరోని యాడ్ చేస్తేనే మనకి క్వాడ్రటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, x square minus 2x is equal to minus 2 into 3 minus x. So x square minus 2x, that is equal to minus 2 into 3 minus into plus minus 2 3 is a 6, minus into minus plus again 2 into x 2x. సో LH ఈక్వల్ టుకి రైట్ సైడ్ మనకి RHSలో ఎప్పుడు 0 ఉండాలి. సో అక్కడ ఉన్న ఆ 2 టర్మ్స్ని మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. సో వాటి యొక్క సైన్స్ చేంజ్ అవుతాయి కదా. అండ్ దెన్ x square minus 2x and minus 2x minus 4x plus 6 is equal to 0. ఇది ఎలా ఉందమ్మా, ax square plus bx plus c ఫామ్లో ఉందా. ఏ ప్లేస్లో ఇక్కడ మనకి 1 ఉంది అండ్ బి ప్లేస్లో x కోఎఫిషియంట్ -4 అండ్ c ఈజ్ ఈక్వల్ టు 6. సో ఏమని కన్క్లూడ్ చేయొచ్చు ఇప్పుడు మనం, ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ ax square plus bx plus c ఈక్వల్ టు 0, hence it is a quadratic equation. Next, third question, x minus 2 into x plus 1 equal to x minus 1 into x plus 3. సో ఇంకా మల్టిప్లై చేస్తామమ్మా ఇది x ఇంటూ ఈ మొత్తం టర్మ్ని అండ్ -2తో ఈ టర్మ్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం కదా. x ఇంటూ x స్క్వేర్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ x ఇంటూ 1 x. నెక్స్ట్ ఈ సెకండ్ టర్మ్తో ఈ ప్రోడక్ట్ మొత్తాన్ని మనం మల్టిప్లై చేస్తాము, ఈ ఫ్యాక్టర్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తాము. -2 into x minus 2x minus into plus minus 2 into 1 2, that is equal to again the same process. xతో ఈ ఫ్యాక్టర్ మొత్తాన్ని ఫ్యాక్టర్లో ఉన్న 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తాము అండ్ ఈ సెకండ్ టర్మ్తో మనం ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తాము. x ఇంటూ x స్క్వేర్ x ఇంటూ 3x minus 1 into x minus into minus plus minus into plus minus 1 into 3. సో మనకి రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉండాలి. సో అటు ఉన్న టర్మ్స్ అన్నిటినీ మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. ప్లస్ x స్క్వేర్ ఇటు వస్తే -x స్క్వేర్ అవుతుంది, ప్లస్ 3x ఇటు వస్తే -3x, -x మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే +x అవుతుంది అండ్ -3 విల్ బికమ్ 3, దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఇంకేం టర్మ్స్ లేవు కదమ్మా అక్కడ. x స్క్వేర్ టర్మ్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి, ప్లస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్, ఈ 2 టర్మ్స్ 0, ప్లస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ 0, 2 టర్మ్స్ వానిష్ అయిపోయాయి మనకి. అండ్ ఇప్పుడు x టర్మ్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి, x minus 2x, x minus 2x minus x, minus x minus 3x minus 4x. ఓకే, minus 4x plus x minus 3x. ఓకే, సో ఇలా చేయడం మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ఎక్స్ టర్మ్స్లోనే పాజిటివ్ ఎక్స్ టర్మ్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి, x ప్లస్ x 2x. నెక్స్ట్ నెగటివ్ ఎక్స్ టర్మ్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి, -2x minus 3x అంటే -5x. సో ఇప్పుడు ఈజీగా ఉందా, +2x minus 5x minus 3x. సో ఆ విధంగా మనం ఎక్స్ టర్మ్ని రాసాము. -2 + 3 + 1 = 0. సో దీన్ని చూడండి అమ్మా, ఇది ఎలా ఉంది మనకి, ax² + bx + c = 0 లా ఉందా చూడండి. కాన్స్టెంట్ టర్మ్ ఉంది, ఎక్స్ టర్మ్ ఉంది, బట్ x² టర్మ్ లేదు కదా. సో మన స్టాండర్డ్ ఫామ్ యొక్క మెయిన్ రూల్ ఏంటమ్మా, ఏ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. ఏ అనేది 0 అవ్వకూడదు. ఏ అనేది ఏంటి ఇక్కడ, x² యొక్క కోఎఫిషియంట్. x² యొక్క కోఎఫిషియంట్ వాల్యూ 0 అయిపోతే మనకి అసలు x² టర్మే ఉండదు కదా, అంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. సో ఇది మనకి ఇక్కడ వచ్చింది లీనియర్ ఈక్వేషన్, ఎందుకంటే ఈ ఈక్వేషన్ యొక్క హైయెస్ట్ పవర్ 1. ఓకే, సో ఏమని కన్క్లూడ్ చేయొచ్చు మనము, ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ది ఫార్మ్ ax² + bx + c = 0, therefore it is not a quadratic equation. Okay, fourth bit simplify చేద్దాము. x minus 3 into 2x² + 1 = x into x plus 5. సో యాజ్ యూజువల్ మల్టిప్లికేషన్ చేద్దాము. ఎక్స్తో ఈ 2 టర్మ్స్ని అండ్ -3తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. x into 2x 2x² plus into plus plus x into 1 1x minus 3 into 2x minus into plus minus 3 2s are 6x minus into plus minus 3 1s are 3, that is equal to
x into x x square plus 5 into x 5x. సో యాజ్ యూజువల్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటన్నిటిని కూడా మనము మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము ఈక్వల్ టు 0. సో 2x స్క్వేర్, ఇప్పుడు x స్క్వేర్ టర్మ్స్ ఎక్కడ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయండి. 2x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ 1x స్క్వేర్. నెక్స్ట్ x టర్మ్స్ మైనస్ 6x మైనస్ 5x మైనస్ 11x. అండ్ ఇక్కడ ప్లస్ x ఉంది కదా, మైనస్ 11x ప్లస్ 1x 10x మైనస్ 10x. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఓన్లీ ఒక్కటే ఉంది, మైనస్ 3 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏమైనా కన్క్లూడ్ చేయొచ్చు మనము, ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ ax స్క్వేర్ plus bx plus c equal to 0, where a ante 1, b is minus 10, c is minus 3. Therefore, it is a quadratic equation. సో ఇక్కడున్న ఈ 5th and 6th బిట్స్ మీరు సింప్లిఫై చేయండి, అండ్ ఈ 7 and 8 బిట్స్ నేను మీకోసం సాల్వ్ చేస్తాను, బికాస్ అక్కడ క్యూబ్స్ ఉన్నాయి కదా, అండ్ 5th బిట్ 6th బిట్ మీరు చేస్తే మీకు కూడా ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ మీరు సాల్వ్ చేయలేకపోతే నేను కమెంట్ సెక్షన్లో అడగండి, నేను సాల్వ్ చేస్తాను. ఓకే, 7th బిట్ x plus 2 whole cube is equal to 2x into x square minus 1. ఓకే, సో ఇది ఏ విధంగా ఉందమ్మా, క్యూబ్ మనకి a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉందా. a ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏంటమ్మా, ఫార్ములా a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ బి, అంతేనా. ఎక్స్ అంటే ఇక్కడ ఏ ప్లేస్లో మనకి ఎక్స్ ఉంది అండ్ బి ప్లేస్లో 2 ఉంది, సో ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్ క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 ఎక్స్ ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు, అండ్ ఈ రైట్ హ్యాండ్ సైడ్ కూడా 2xతో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి మనము. 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2x ఇంటూ 1 2x. ఓకే, నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ t, 2 2s are 4, 4 2s are 8, 8 plus 3 2s are 6x into x plus 2 that is equal to 2x cube minus 2x. ఓకే, అగైన్ ఇక్కడ ఇంకా 6x ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఉంది, అంటే ఈ 6xతో వాళ్ళు ఈ 2 టర్మ్స్ని మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఎక్స్ క్యూబ్ ప్లస్ 8 ప్లస్ 6x ఇంటూ ఎక్స్ 6x స్క్వేర్ ప్లస్ 12x ఈక్వల్ టు 2x క్యూబ్ మైనస్ 2x. సో ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్స్ అన్నిటిని కూడా మనము మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ వైపుకి ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ 2x క్యూబ్ ప్లస్ 2x ఈక్వల్ టు 0. ఓకే, ఎక్స్ క్యూబ్ టర్మ్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి అమ్మా, 1 and 2 ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 2x క్యూబ్ ఈజ్ మైనస్ ఎక్స్ క్యూబ్, అండ్ నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఓన్లీ 1 టర్మ్ ప్లస్ 6x స్క్వేర్, ఎక్స్ టర్మ్స్ ప్లస్ 12x ప్లస్ 2x ప్లస్ 14x నెక్స్ట్ ప్లస్ 8 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఇది వచ్చిన ఈక్వేషన్, ఈ ఈక్వేషన్లో మనకి హైయెస్ట్ పవర్ ఏంటమ్మా 3, అంటే డిగ్రీ 3. సో ఇది మన క్వాడ్రటిక్ ఈక్వేషన్ కాదు, ఇది క్యూబిక్ ఈక్వేషన్ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ వరకు ఇదంతా కూడా క్యూబిక్ పాలినామియల్ కదా, మరి క్యూబిక్ పాలినామియల్కి ఈక్వల్ టు 0 రాస్తే మనకు అది క్యూబిక్ ఈక్వేషన్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ది ఫార్మ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0, అంటే ఇక్కడ ఒక ఎక్స్ట్రా టర్మ్ ఉంది, ఇక్కడ ఎక్స్ క్యూబ్ అనే టర్మ్ ఉంది, మనకు ఉండకూడదు, హైయెస్ట్ పవర్ 2నే ఉండాలి. ఓకే, సో దిస్ ఈస్ నాట్ అ క్వాడ్రటిక్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ 8th one minus 4x square minus x plus 1 equal to x cube 2 cube 2 into 2 into 2 2 2s are 4 4 2s are 8 minus 3 into x into 2 6x of x minus 2. Okay, x cube minus 4x square minus x plus 1 equal to x minus 2 whole cube. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకి మల్టిప్లై చేయడము సింప్లిఫై చేయడానికి ఏమీ లేదు, ఎక్స్పాండ్ చేయడానికి ఏమీ లేదు, ఎక్స్పాండ్ చేసి ఇచ్చేసారు. సో మనం చేయాల్సిందల్లా ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ a మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఎక్స్పాండ్ చేయడమే. ఓకే, a మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటమ్మా, సేమ్ ఈ విధంగానే ఉంటుంది కదా, లైక్ a మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a మైనస్ b. సో ఇక్కడ కంపేర్ చేయండి, ఏ ప్లేస్లో మనకి ఎక్స్ ఉంది అండ్ బి ప్లేస్లో 2. సో ఎక్స్పాండ్ చేద్దాం, ఇక ఎక్స్ క్యూబ్ మైనస్ 2 క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 ఏ మైనస్ బి ఎక్స్ మైనస్ 2.
సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఎక్స్ క్యూబ్ మైనస్ 4x² మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 8 మైనస్ ఇంటూ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6x ఇంటూ ఎక్స్ మైనస్ 6x² అండ్ దెన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6x ఇంటూ 2 12x. సో ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ అన్నిటిని కూడా మనం మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చేద్దాము. ఏమైపోతున్నప్పుడు మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 8 ప్లస్ 6x² మైనస్ 12x ఈక్వల్ టు 0. సో ఎక్స్ క్యూబ్ టర్మ్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ విల్ గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ x² టర్మ్స్ చూడండి, మైనస్ 4x² ప్లస్ 6x² 2x² minus x minus 12x minus 13x plus 1 plus 8 plus 9 equal to 0. So it is of the form ax² plus bx plus c equal to 0. సో ఆ విధంగా ఉంది కదమ్మా, అంటే ఏ ప్లేస్లో 2, బి ప్లేస్లో -13, సి ప్లేస్లో 9. సో it is a quadratic equation. We can conclude that the given algebraic expression forms a quadratic equation.